కొడుకులు కావాలి కొడుకులు కావాలి కొడుకులు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టడానికి ఉత్తర క్రియలు చేయడానికి మాసికాలు తద్దినాలు పెట్టడం కోసమే ముఖ్యంగా. కూతుర్లు పెట్టడానికి పెట్టకూడదు. అపుత్రస్య గతి నాస్తి అంటాం. పుత్రులు లేకపోతే గతులు లేవని చెప్తున్నాం. అవును. అంటే పుత్ర సంతానం కోసం ఎక్కువగా తాపత్రయపడుతుంటారు అందరూ కూడా. కాబట్టి ఈ పుత్ర సంతానం కలక్కపోవడం కూడా పితృదోషమే. కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు కొంతమందికి, అవును. అబ్బాయిలు ఉండరు. అబ్బాయిలు ఉన్నా కూడా కొంతమంది మానసికమైనటువంటి రోగంతో ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. అవునా, పితృకార్యాలు చేయలేరు కదా మానసికమైనటువంటి అస్థిమితతో ఉంటే. సో ఇట్లాంటి సంతానం కలగడం కూడా పితృదోషం అనే చెప్తాను. దానివల్ల తర్వాత తదుపరి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లేదు కదా ఆ ఇంటి పేరుతో. ఇప్పుడు మా ఇంటి పేరు గుండెపూడి ఉంది, నా కొడుకులు లేకపోతే లేదు కదా, ఆగిపోతుంది కదా. ఇది కూడా పితృదోషం. కాబట్టి ఈ పితృదోష నివారణకి కేవలం గోకర్ణంలో మాత్రమే చేస్తారు మోక్షనారాయణ బలి అనేటువంటి పూజ. ఆ పూజ పేరులోనే మనకు అర్థమవుతుంది, మోక్ష నారాయణ బలి, మోక్షం కలిగజేసేటువంటి విధానం.